నాతోటి అంటే ప్రతి 2 రోజులకి నాకు ఫోన్ చేస్తుందండి. చేసినప్పుడు కూడా నేను సాదాగానే ఇవే చెప్తూ ఉంటాను. రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మతోటి నాతోటి ఇద్దరితోటి మాట్లాడింది. మామూలుగానే డాడీ నేను స్టడీ అవర్ అవుతుంది, నేను కొంచెం వెళ్తాను, మళ్ళీ నేను 10 గంటల తర్వాత చేస్తాను, నువ్వు కాస్త మేలుకో ఉండు అన్నది. అంటే మొన్నటి అంటే ప్రతి 2 రోజులకు నాకు ఫోన్ చేసిన అంటే సమయాన్ని బట్టి మాత్రం రాత్రి 10 గంటల తర్వాత అయితే వీళ్ళంతా కూడా చాలామంది మాట్లాడుకొని అయిపోయిన తర్వాత నాతోటి ఒక 5 నిమిషాలతో 10 నిమిషాలు మాట్లాడుతున్న సమయం ఉంటుందని చెప్పని అప్పుడు మాట్లాడింది. నేను అన్ని విషయాలు గుర్తు చేస్తాను అమ్మాయికి, అమ్మాయి ఇట్ట చేసుకోవాలని చెప్పని. రాత్రి కూడా ఏంటంటే నాకు ఇలాంటి ఏమీ చెప్పలేదు. నాకు అన్నీ మామూలు ఎగ్జామ్ డాడీ ఇదిగో నీ సబ్జెక్ట్ ఏను, నా సబ్జెక్ట్ సోషల్ అని చెప్పిన విధంగా నీ సబ్జెక్ట్ అని చెప్పంటే నేను ఆ మాట చెప్పి నవ్వించి సోషల్ అంటే ఏముండదమ్మా, గాలి చెట్టు నీరు ఇవే కదా, ఏముండదు, నీకు అన్నీ రాసేసుకో అని చెప్పని ఇంకొక ధైర్యం చెప్పేసుకొని సరే డాడీ నేను కొంచెం పడుకుంటాను పెందల కాడే, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేదు చదువుకోవాలి నేను అని చెప్పిన విధంగా అట్ట చెప్పడం కూడా జరిగింది. రేపు మళ్ళీ నాకు ఫోను నువ్వు విష్ చేస్తావో నాకు చేయవో నాకు తెలీదు, అంటే ఎగ్జామ్ పోయే సమయానికి నాకు ఫోన్ అందుబాటు కాకపోతే అనే విధంగా అంటే నేను కూడా వెంటనే ఏం చెప్పానంటే సరేలమ్మ బాగా రాయి, నీకు అందుబాటు ఎంతకు ఫోన్ చేయి, ఆల్ ది బెస్ట్ రా, చక్కగా రాసుకో, మార్కులు పోయినసారి తగ్గినాయి అని చెప్పిన బాధపడ్డా కూడా ఈసారి తగ్గకుండా ప్లాన్ చేసుకో అని నేను అంతే అయ్యే చెప్పిన నేను మాట్లాడాను. కానీ ఆమె నుంచి కూడా నాకు వేరే రకమైనటువంటి ఎలాంటి ఇతరత్ర నాకేం సమాచారం నాకు అమ్మాయి నుంచి నాకు రాలేదు సార్. నేను ప్రాబ్లంలో ఇలా ఇబ్బంది పడుతున్నాను అనే విధంగా రాలేదు. కానీ అమ్మాయి చెప్తుంది ఏంటంటే ఆ క్లాసులో 10th క్లాస్లో ఉండేటువంటి పిల్లలు కొంతమంది ఆడపిల్లలు, అది క్లాసులో పిల్లల రూమ్మేట్స్ అనేటువంటి వాళ్ళల్లో పలానా పర్పస్లో కొంచెం ఆ పిల్లలు నన్ను కొద్దిగా హెరాస్ చేస్తున్నారంటే అదే రూమ్లో పెట్టి తాళాలు కాదు రూమ్లో పెట్టి గడేసినటువంటి దాఖలాలు కూడా ఒక 2 సార్లు చెప్తే సరే అటువంటిది ఏదంటే మేడంతో చెప్పమ్మా అని చెప్పిన విధంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ చెప్పులు దాచిపెట్టడం కానీ పుస్తకాలు దాచిపెట్టడం, ఎగ్జామ్ మూమెంట్కి వచ్చేసరికి పుస్తకాలు తీసేసి దాచిపెట్టేసి అంటే చదువుకోవడానికి ఇబ్బంది చేస్తున్నారని చెప్పని ఆ విషయంలో చాలాసార్లు చెప్తే సర్దుకొని పోవాలమ్మా, నీ దగ్గర ఆ మెటీరియల్ కాబట్టి నోట్స్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఉంటుంది, వాటిని నేను చూసుకోలే, ఎక్కడ అంతా మన పిల్లకాయలే, వాళ్ళకి ర్యాంక్ వస్తే ఒకటా నీకు ర్యాంక్ వస్తే ఒకటా, అంత మన వాళ్ళ పిల్లలే అని చెప్పిన విధంగా నేను ఆ పిల్లలతో మాట్లాడినా కానీ అంతా మీరు సమిష్టిగా ఉండాలని చెప్పి ఇండైరెక్ట్గానే చెప్పానే కానీ నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు ఇలా చేస్తావని చెప్పి నేను ఎవరిని కూడా అక్కడ అనలేదు. వాస్తవంగా అమ్మాయి అయితే కొంతమంది పిల్లలతోటి పడుతున్నటువంటి స్ట్రగుల్స్ని మాకు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా కానీ అది ఇంటర్నల్గానే వాళ్ళ దృష్టికి అంటే మాకు కొంచెం జాగ్రత్తగా చూడండి పిల్ల, మా పాప ఏదో కొంచెం సఫర్ అవుతుంది పిల్లల ద్వారా అని చెప్పి అటు మంచిగానే చెప్పుకున్నానే కానీ అక్కడ నాకు చెప్పుకోవడానికి ఎక్కడ ఎవరికి కూడా పేరెంట్ని వచ్చినటువంటి పేరెంట్ని స్టాఫ్ కలుసుకొని మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడ నా ఈ ఐదేళ్లలో నాకు గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అనేటువంటి ఆయన ఉంటే ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడానికి నాకు అవకాశం ఉంది. ఇంకో సమయంలో వచ్చినటువంటి ఎవరు ఒక పెత్తన స్వామి ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే మీరు డైరెక్ట్గా మా అక్కడికి రాకూడదని కూడా అప్పుడు ఒక ఆయన అన్నాడు. ఆ సమయంలో లేదండి పేరెంట్గా వచ్చాను, నేను ఒక మండల అధికారిగా వచ్చాను అని ఆ రోజు చెప్తే ఏంటి విషయం అంటే మా పాపని 2 రోజులు సెలవు కావాలని గతంలో సంగతి సార్ అది అలా చెప్పినప్పుడు సరే మీరు లెటర్ రాసి ఇవ్వండి చూస్తామని చెప్పి అన్నాడు. సరే ఆయన ఏదో ఒక హోప్స్ అడిగాడు, అది కూడా నేను చేసి పెట్టాను. అది అంటే అడ్మిషన్ పర్పసు నేను మా కావలి కొండాపురం జల్దీ ఇంకా అక్కడ ఉండేటువంటి 5th క్లాస్ అయ్యే పిల్లలందరి చేత కూడా ఆన్లైన్ ఈ నవోదయ స్కూల్ కోసంగా సీట్ పర్పస్లో అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేయించేటువంటిది కూడా నన్ను అడుగుతుంటాను, ఆ విధంగా చేస్తుంటాను. రాత్రి అయితే నాకు ఇచ్చిన బాధాకరం అంశం ఏంటంటే నా దగ్గర నవోదయ స్టాఫ్లు కొంతమంది ఉన్నటువంటి ఫోన్ నెంబర్లతోటి జరిగిన సంఘటన ఏంటి టెన్షన్ అయిపోయింది, ఏం జరిగిందా, మీ అమ్మాయికి బాగలేదు త్వరగా రమ్మన్నారు అని చెప్పని దానికోసంగా మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఏ ఒక్కరు కూడా నాకు స్పందించలేదు. వాస్తవంగా అయితే ప్రిన్సిపల్ గారు ఆమె నెంబర్ నా కాడ లేదు, నేను చాలాసార్లు అడిగాను, ఆమె ఇన్ఛార్జ్ అని చెప్పిన విధంగా అన్నారే కానీ ఆమె నెంబర్ నా కాడ లేదు. సరే మిగిలినటువంటి వాళ్ళు ఒకరన్నా ఫోన్ చేస్తారు కావాలి ఎత్తారు కావాలని చూశాను. సో నాకు అక్కడ దొరకలేదు. సిఐ గారే డైరెక్ట్గా నేను ఇంజమూరు దాటిన తర్వాత ఇలా చెప్పిన తర్వాత నాకు ఇంకేం అర్థం కాలేదు, ఏంటబ్బా ఏం జరిగింది ఇట్టా ఎందుకు జరిగిందని. నేను ఇక్కడ మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది. తీరా చూసుకొని అక్కడ పోతే ఆడ పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటిది గమనించేయండి అంటే అక్కడ ఏం జరుగుంటుంది అనేది మీ అందరికి తెలిసిందే. ఏది ఏమైనా కానీ ఇది కాస్త ఘోరమైనటువంటి తప్పిదంగానో లేదంటే అది ఒక బాధాకరమైన అంశంగానో భావించి ఇది మేమంతా ఇప్పుడు చూస్తున్నారు, మీరు కూడా మా కుటుంబ పరంగా మేమందరం కూడా అడుగుతున్నాం. సో ఏది ఏమైనా అది మా పాప ఖచ్చితంగా విచారణ మాత్రం చాలా నిజాయితీగా